హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మనం ఈ రోజు నుంచి సోషాలజీ స్టార్ట్ చేస్తున్నాం. సో క్లాస్ 11th సంబంధించి చాప్టర్ 1 సోషాలజీ అండ్ సొసైటీ అనే చాప్టర్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇండియన్ సొసైటీ కూడా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2లో ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే తెలంగాణలో అయితే ముందు నుంచే ఉంది. సో మనకి వాటి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది. యూపీఎస్సీకి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్ కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చాప్టర్ 1 సోషాలజీ అండ్ సొసైటీ గురించి చూస్తాం మనం. సో ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ లెట్ us begin with some suggestions that are often made to young students like you. సో మనలాగా అదే ఇప్పుడు క్లాస్ 11th సంబంధించిన యంగ్ స్టూడెంట్స్ అయితే కానీ సో వాళ్ళకి కొన్ని సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద అడ్వైస్ ఏంటంటే, స్టడీ హార్డ్ యూ విల్ డూ వెల్ ఇన్ లైఫ్. సో బాగా కష్టపడి చదివితే లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటామని. సో స్టడీ హార్డ్ యూ విల్ డూ వెల్ అని. సో సెకండ్ అడ్వైస్ ఏంటంటే, ఇఫ్ యూ డూ దిస్ సబ్జెక్ట్ ఆర్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూ విల్ హ్యావ్ ఏ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఏ గుడ్ జాబ్ ఇన్ ద ఫ్యూచర్. సో లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఐఐటి అలా ఎంట్రన్స్ రాయడము, తర్వాత బీటెక్ చేయడము, లేకపోతే ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావడము. ఇంకొకటి లేదంటే బయాలజీ సబ్జెక్ట్స్ తీసుకొని నీట్ కంప్లీట్ చేసి మెడిసిన్ చేయడము, ఇలాగా. సో పర్టికులర్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే గుడ్ జాబ్ వస్తుంది ఫ్యూచర్లో అని అడ్వైస్ ఇవ్వడం. థర్డ్ కుడ్ బి, యాజ్ ఎ బాయ్ దిస్ డస్ నాట్ సీమ్ ఏ కరెక్ట్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్, ఆర్ యాజ్ ఎ గర్ల్ డూ యూ థింక్ యువర్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్ ప్రాక్టికల్ వన్. సో గర్ల్స్కి సరిపోయేటట్టు సబ్జెక్ట్ అని, అలాగే బాయ్స్కి స్పెసిఫిక్ సబ్జెక్ట్ సూట్ అవుతుంది అని చెప్పి చెప్పడం అనమాట. ద ఫోర్త్, యువర్ ఫ్యామిలీ నీడ్స్ యూ టు గెట్ యూ జాబ్ సూన్, సో వై చూస్ ఏ ప్రొఫెషన్ దట్ విల్ టేక్ ఎ వెరీ లాంగ్ టైమ్, ఆర్ యూ విల్ జాయిన్ యువర్ ఫ్యామిలీ బిజినెస్, సో వై డూ యూ విష్ టు డూ దిస్ సబ్జెక్ట్. సో ఇంకొకటి ఫోర్త్ అడ్వైస్ ఏంటంటే, సో మీ ఫ్యామిలీకి జాబ్ రావడం చాలా ఇంపార్టెంట్. తొందరగా జాబ్ వస్తే సో ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుందని. సో ఎందుకు ఒక ప్రొఫెషన్ ఒక 5 to 6 years పట్టే ఒక చదవడానికి టైం తీసుకునే ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవడము, ఆర్ యూ విల్ జాయిన్ యువర్ ఫ్యామిలీ బిజినెస్, సో వై డూ యూ విష్ టు డూ దిస్ సబ్జెక్ట్. సో మీ ఫ్యామిలీ బిజినెస్కి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండడం కానీ, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ పరంగా చేసే బిజినెస్ అలాంటిది ఉంటే, సో ఎందుకు ఇవన్నీ సబ్జెక్ట్ తీసుకొని కోర్సులు అన్నీ చేయడం అనేది ఒక అడ్వైస్ అనమాట. సో లెట్ us examine the suggestions. Do you think the first advice contradicts the other three? So for the first advice suggests that if you work very hard you will do very well and get a good job. So the one stress upon the individual. The second advice suggests that apart from your individual effort. సో ఫస్ట్ అడ్వైజ్ ఏదైతే మనము బాగా కష్టపడి చదివితే మంచి జాబ్ వస్తుంది అని, ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతాం అని చెప్పి దాన్ని చూస్తే అది ఒక ఇండివిజువల్ పైన డిపెండ్ అవుతుందంట. సో అది ఇండివిజువల్ పైన బేస్ అయింది. సో సెకండ్ అడ్వైస్ సజెస్ట్ దట్ అపార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్ ఎఫర్ట్ దెర్ ఈస్ ఎ జాబ్ మార్కెట్ దట్ డిసైడ్స్ విచ్ సబ్జెక్ట్ చూస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఇన్ జాబ్ మార్కెట్. సో ఫ్యూచర్లో ఈ జాబ్ మార్కెట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటిది బీటెక్ లాంటి కోర్సులు చేసిన తర్వాత ఐఐటీస్లో ఐఎమ్స్లో ఎంఎన్సీ కంపెనీస్లో జాయిన్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో జాబ్ మార్కెట్ ఎక్కడ ఎక్కువైతే ఉంటుందో సో చాయిస్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేసుకునేది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో థర్డ్ అండ్ ఫోర్త్ అడ్వైస్ చూస్తే కాంప్లికేటెడ్ మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే అది జస్ట్ పర్సనల్ ఎఫర్ట్ మాత్రమే కాదు, జస్ట్ ద జాబ్ మార్కెట్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. అవర్ జెండర్ అండ్ ఫ్యామిలీ ఆర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో మ్యాటర్స్. సో ఫ్యామిలీ ప్రొఫెషన్ తీసుకోవడం, లేదంటే గర్ల్స్కి సూట్ అయ్యేది లేదా బాయ్స్కి సూట్ అయ్యే సబ్జెక్ట్ తీసుకోవడం, అది నాట్ ఓన్లీ అన్ ఇండివిజువల్ అనమాట, ఇది టోటల్గా సోషల్ బ్యాక్గ్రౌండ్ బేస్ అయింది అనమాట. సో ఇండివిజువల్ ఎఫర్ట్స్ మ్యాటర్ ఏ గ్రేట్ డీల్ బట్ డు నాట్ నెసెసరీలీ డిఫైన్ అవుట్కమ్స్. As we saw, there are other social factors that play an important role in the final outcome. Here we have only mentioned the job market, socio-economic background and gender. Can you think of other factors? So మనకి ఇండివిజువల్ ఎఫర్ట్స్తో అనేది ఇండివిజువల్ ఎఫర్ట్స్ అనేది గ్రేట్ డీల్ మ్యాటర్ చేస్తుంది. కానీ నాట్ ఓన్లీ నెసరీ డిఫైన్ అవుట్కమ్స్, మనకి నెసరీ డిఫైన్ అవుట్కమ్స్ మాత్రమే రావడం కాదు. సో మనము మిగతా స్పెషల్ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తే అవి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఫైనల్ అవుట్కమ్ రావడానికి. సో మనకి కొన్ని మెన్షన్ చేసినట్టు జాబ్ మార్కెట్ కానీ, సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, జెండర్ కానీ, ఇవి ఫ్యాక్టర్స్తో పాటు మీరు ఇంకా ఏమన్నా ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయని చూస్తే
యూ కుడ్ వెల్ ఆస్క్ హూ డిసైడ్స్ వాట్ ఈస్ ఎ గుడ్ జాబ్. సో మనము క్వశ్చన్ అడగచ్చు. సో హూ డిసైడ్స్ వాట్ ఈస్ ఎ గుడ్ జాబ్, ఎవరికి నచ్చిన జాబ్ వాళ్ళు చేయాలని. సో ఎవరు డిసైడ్ చేస్తారు హూ డిసైడ్స్ వాట్ ఈస్ గుడ్ జాబ్ అని. సో డూ ఆల్ సొసైటీస్ హ్యావ్ ఎ సిమిలర్ నోషన్స్ ఆఫ్ వాట్ ఈస్ ఎ గుడ్ జాబ్. Is the money criteria or it respect or social recognition or individual satisfaction that decides the worth of a job. సో వాట్ ఈస్ గుడ్ జాబ్ అని ఎవరు డిసైడ్ చేస్తారంటే మనీ ఎంత శాలరీ వస్తుందో దాన్ని బట్ట, లేదంటే రెస్పెక్ట్, సోషల్ రికగ్నిషన్ లేకపోతే ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ బట్టే గుడ్ జాబ్ అని ఎవరు డిసైడ్ చేస్తారు. సో డూ కల్చర్ అండ్ సోషల్ నామ్స్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే. సో ఈ గుడ్ జాబ్లో అని చెప్పడానికి కల్చరల్ సోషల్ నామ్స్ కూడా ఏమైనా రోల్ ప్లే చేస్తాయి చూస్తే, సో దానికి ఆన్సర్ ద ఇండివిజువల్ స్టూడెంట్ మస్ట్ స్టడీ హార్డ్ టు డూ వెల్, బట్ హౌ వెల్ షీ డస్ ఈజ్ స్ట్రక్చర్డ్ బై ఎ హోల్ సెట్ ఆఫ్ సొసైటల్ ఫ్యాక్టర్స్. ద జాబ్ మార్కెట్ ఈస్ డిఫైన్డ్ బై ద నీడ్స్ ఆఫ్ ద ఎకానమీ. సో ఇండివిజువల్కి బాగా కష్టపడి చదివితే మంచి జాబ్ వస్తుందని చెప్తున్నారు, కానీ ఇదంతా కూడా హోల్ సెట్ ఆఫ్ సోషల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలాగే జాబ్ మార్కెట్ కూడా మనకి నీడ్స్ ఆఫ్ ద ఎకానమీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ద నీడ్స్ ఆఫ్ ద ఎకానమీ ఆర్ అగైన్ డిటర్మైన్డ్ బై ద ఎకనామిక్ అండ్ పొలిటికల్ పాలసీస్ పర్సీవ్డ్ బై ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే సోషో ఎకనామిక్ పాలసీస్ పైన, పొలిటికల్ పాలసీస్ పైన ఎకానమీ నీడ్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఛాన్సెస్ ఆఫ్ ద ఇండివిజువల్ స్టూడెంట్ ఆర్ అఫెక్టెడ్ బోత్ బై broader political and economic measures as well as by the social background of her his family. So this gives us a preliminary sense of how sociology studies how human society as an interconnected whole. సో మనకి దీని నుంచి మనకి అర్థమైంది ఏంటంటే ఇండివిజువల్ స్టూడెంట్ కూడా బ్రాడర్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ మెజర్స్ ఏదైతే కంట్రీ తీసుకుంటుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్ ఆర్ ఫ్యామిలీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దీని నుంచి మనకి అర్థమవుతుంది ఏంటంటే సోషాలజీ స్టడీస్ అనేది హ్యూమన్ సొసైటీని అంతా ఒక ఇంటర్ కనెక్టెడ్ హోల్గా డీల్ చేస్తుందన్నమాట. అండ్ హౌ సొసైటీ అండ్ ద ఇండివిజువల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ద ప్రాబ్లమ్ ఆఫ్ చూసింగ్ సబ్జెక్ట్స్ ఇన్ ద సీనియర్ సెకండరీ స్కూల్ ఈజ్ సోర్స్ ఆఫ్ పర్సనల్ వరీ ఫర్ ద ఇండివిజువల్ స్టూడెంట్. సో సెకండరీ లెవెల్లో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది స్టూడెంట్ యొక్క పర్సనల్ వరీ అనమాట. దట్ ఈస్ ఎ బ్రాడర్ పబ్లిక్ ఇష్యూ ఆఫ్టర్ అఫెక్టింగ్ స్టూడెంట్స్ ఇస్ ఎ కలెక్టివ్ ఎంటిటీ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్. One of the tasks of sociology is to unravel the connection between a personal problem and a public issue. This is the first theme of the chapter. సో ఈ చాప్టర్ యొక్క థీమ్ ఏంటంటే ఫస్ట్ సో పర్సనల్ ప్రాబ్లమ్ అండ్ పబ్లిక్ ఇష్యూకి ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవడం అనమాట. సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ఏ గుడ్ జాబ్ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ సొసైటీస్. సో వేరే సొసైటీకి గుడ్ జాబ్ అనేది వేరే రకంగా ఉంటుందన్నమాట. సో గుడ్ జాబ్ అంటే ఒకటేమో ఎక్కువ శాలరీ వచ్చేది, ఇంకోటేమో రెస్పెక్ట్ సొసైటీలో ఇంక్రీజ్ చేసేది, ఇంకొకరికేమో జాబ్ సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేయడం. ఈ విధంగా గుడ్ జాబ్ అనేది డిఫరెంట్ సొసైటీస్కి డిఫరెంట్గా ఉంటుంది. ద సోషల్ ఎస్టీమ్ దట్ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ జాబ్ హ్యాస్ ఆర్ డస్ నాట్ హ్యావ్ ఫర్ అన్ ఇండివిజువల్ డిపెండ్స్ ఆన్ ద కల్చర్ ఆఫ్ హిస్ ఆర్ రిలివెంట్ సొసైటీ. సో పర్టికులర్ కైండ్ ఆఫ్ జాబ్ అనేది ఇండివిజువల్ పైన డిపెండ్ అవుతుంది అనేది రిలవెంట్ సొసైటీ పైన ఉంటుంది, వాళ్ళ సొసైటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాట్ డస్ మీన్ బై రిలవెంట్ సొసైటీ? సో డస్ ఇట్ మీన్ ద సొసైటీ ద ఇండివిజువల్ బిలాంగ్స్ టు? విచ్ సొసైటీ డస్ ద ఇండివిజువల్ బిలాంగ్ టు? ఈజ్ ఇట్ ద నైబర్హుడ్? ఈజ్ ఇట్ ద కమ్యూనిటీ? ఈజ్ ఇట్ ద క్యాస్ట్ ఆర్ ట్రైబ్? ఈజ్ ఇట్ ద ప్రొఫెషనల్ సర్కిల్ ఆఫ్ ద పేరెంట్స్? ఈజ్ ఇట్ ద నేషన్? Second, this chapter thereof looks at how the individual in modern times belongs to more than one society. సో మనము ఇక్కడ గుడ్ జాబ్ అని మనము చూస్తుంటే సో ఈ రిలివెంట్ సొసైటీ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాం. సో రిలివెంట్ సొసైటీ అంటే ఎవరంటే సొసైటీ ఏదైతే ఇండివిజువల్ బిలాంగ్ అవుతుందో అదే, లేదంటే సొసైటీ వాళ్ళ నైబర్హుడ్లో ఉన్న సొసైటీ లేకపోతే ఈజ్ ఇట్ ద కమ్యూనిటీ, వాళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించినారో అది ఆ సొసైటీ అని, లేదంటే వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ట్రైబా, లేదంటే ప్రొఫెషనల్ సర్కిల్ ఆఫ్ ద పేరెంట్స్. సో పేరెంట్స్ డాక్టర్ అయితే డాక్టర్స్ కమ్యూనిటీ అని, డాక్టర్స్ సొసైటీనా, లేదంటే ఒక నేషన్ చెప్తే ఇండియన్ సొసైటీ, అలా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అని క్వశ్చన్. సో సెకండ్ థీమ్ వచ్చేసి దిస్ చాప్టర్ therefore looks at how individual in modern times belongs to more than one society. సో ఒక ఇండివిజువల్ ఒక సొసైటీ కంటే చాలా సొసైటీకి సంబంధించి ఉంటారనమాట. సో దాని గురించి సో ఈ చాప్టర్ సెకండ్ థీమ్ గురించి డిస్కస్ చేస్తుంది. సో హౌ సొసైటీస్ ఆర్ అన్ఈక్వల్ అని చూస్తే మనకి ఈ థీమ్ నుంచి అర్థమవుతుంది. థర్డ్ వచ్చేసి ది చాప్టర్ ఇంట్రడ్యూసెస్ సోషాలజీ యాజ్ ఏ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ డిస్టింక్ట్ ఫ్రమ్ ఫిలాసఫికల్ అండ్ రిలీజియస్ రిఫ్లెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఎవ్రీడే కామన్ సెన్స్ అబ్జర్వేషన్ అబౌట్ సొసైటీ. సో ఈ చాప్టర్లో థర్డ్ థీమ్ వచ్చేసి సోషాలజీని ఒక సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ సొసైటీగా ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది ఫిలాసఫికల్ అండ్ రిలీజియస్ రిఫ్లెక్షన్స్ నుంచి దూరంగా ఉంటుంది, అలాగే ఎవ్రీడే కామన్ సెన్స్ అబ్జర్వేషన్ అబౌట్ సొసైటీకి దగ్గరగా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి దిస్ డిస్టింక్ట్ వే ఆఫ్ స్టడీయింగ్ సొసైటీ కెన్ బి బెటర్ అండర్స్టూడ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ హిస్టారికలీ అట్ ద ఇంటెలెక్చువల్ ఐడియాస్ అండ్ మెటీరియల్ కాంటెక్స్ట్ విత్ ఇన్ విచ్ సోషాలజీ వాజ్ బోర్న్ అండ్ లేటర్ గ్రీవ్.
సో ఫోర్త్ వన్ వచ్చేసి డిస్టింక్ట్ వే ఆఫ్ స్టడింగ్ సొసైటీ అనమాట. కెన్ బి ఇది బాగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లుక్ బ్యాక్ హిస్టారికలీ అట్ ద ఇంటెలెక్చువల్ ఐడియాస్ అండ్ మెటీరియల్ కాంటెక్స్ట్ విత్ ఇన్ ద సోషాలజీ వాస్ బోర్న్ అండ్ లేటర్ గ్లూ. సో దీస్ ఐడియాస్ అండ్ మెటీరియల్ డెవలప్మెంట్స్ వర్ మెయిన్లీ వెస్టర్న్ బట్ విత్ ద గ్లోబల్ కాన్సిక్వెన్సెస్. సో ఇవన్నీ కూడా ఐడియాస్ మెటీరియల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వెస్టర్న్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా కానీ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ని కాజ్ చేస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి విల్ కట్ దిస్ గ్లోబల్ ఆస్పెక్ట్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ సోషాలజీ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా. సో గ్లోబల్ ఆస్పెక్ట్ అవన్నిటిని డీల్ చేసి అలాగే ఏ మేనర్లో సోషాలజీ అనేది ఎమర్జ్ అయింది ఇండియాలో చూస్తాం అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ జస్ట్ యాజ్ ఈచ్ ఆఫ్ అస్ బిహేవ్ యాజ్ బయోగ్రఫీ, ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ బయోగ్రఫీ, so does a discipline. Understanding the history of discipline helps understand the discipline. Finally, the scope of sociology and its relationship to other disciplines is discussed. సో ఒక్కొక్కరికి ఒక బయోగ్రఫీ ఎలా ఉంటుందో అలాగే ప్రతి డిసిప్లిన్కి కూడా లైక్ బయాలజీకి, సోషాలజీకి, ఆంథ్రోపాలజీకి ఇలా ఒక డిసిప్లిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ హిస్టరీని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఆ డిసిప్లిన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సోషాలజీని అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. సో ఫైనల్ ద స్కోప్ ఆఫ్ సోషాలజీ అండ్ ఇట్స్ రిలేషన్షిప్స్ టు అదర్ డిసిప్లిన్స్ ఇస్ డిస్కస్డ్. నెక్స్ట్ సెకండ్ థీమ్ వచ్చేసి ద సోషియాలజికల్ ఇమాజినేషన్, ద పర్సనల్ ప్రాబ్లమ్ అండ్ ద పబ్లిక్ ఇష్యూ. సో సోషియాలజికల్ ఇమాజినేషన్ చూస్తే మనకి పర్సనల్ ప్రాబ్లము, పబ్లిక్ ఇష్యూ రెండింటి గురించి డీల్ చేస్తాం. సో వీ బిగాన్ విత్ సెట్ ఆఫ్ సజెషన్స్ దట్ డ్రీవ్ అవర్ అటెన్షన్ టు హౌ ద ఇండివిజువల్ అండ్ సొసైటీ ఆర్ డైరెక్టికలీ లింక్డ్. సో ఒక ఇండివిజువల్ సొసైటీ రెండు ఎలా లింక్ అయినాయో చూస్తాం అనమాట. దిస్ ఈజ్ ఎ పాయింట్ దట్ సోషాలజిస్ట్ ఓవర్ సెవరల్ జనరేషన్స్ హ్యావ్ బీన్ కన్సర్న్డ్ విత్. సో C. Wright Mills రెస్ట్ హిస్ విజన్ ఆఫ్ the sociological imagination precisely in the unraveling of how the personal and public are related. సో పర్సనల్గా పబ్లిక్గా ఎలా రిలేట్ అవుతుందని చెప్పేసి C. Wright Mills అనే ఆయన విజన్స్తో సోషియాలజికల్ ఇమాజినేషన్ నుంచి వీటిని పర్సనల్ అండ్ పబ్లిక్ రిలేటెడ్ ఏ విధంగా ఉందని చూస్తామన్నమాట. ద సోషియాలజికల్ ఇమాజినేషన్ ఎనేబుల్స్ us to grab history and biography and the relationship between the two within the society. సో మనకి సోషియాలజికల్ ఇమాజినేషన్ ద్వారా మనకి గ్రాస్ప్ హిస్టరీ అలాగే బయోగ్రఫీ అనేది తెలుస్తుంది. అలాగే రిలేషన్ బిట్వీన్ ద టూ విత్ ఇన్ సొసైటీ గురించి కూడా తెలుస్తుంది అనమాట. దట్ ఈజ్ ఇట్స్ టాస్క్ అండ్ ప్రామిస్. Perhaps the most fruitful distinction with which the sociological imagination works is between the personal troubles of the milieu and the public issues of social structure. So మోస్ట్ ఫ్రూట్ఫుల్ డిస్టింక్షన్ విత్ సోషియాలజికల్ ఇమాజినేషన్ వర్క్స్ అనేది పర్సనల్ ట్రబుల్స్ ఆఫ్ ద మిలియో అలాగే పబ్లిక్ ఇష్యూస్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ పైన డిపెండ్ ఉంటుంది. సో ట్రబుల్స్ అక్కర్ విత్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హిస్ ఇమిడియట్ రిలేషన్స్ అండ్ విత్ అదర్స్. సో దే హ్యావ్ టు డూ విత్ హిస్ సెల్ఫ్ అండ్ విత్ దోస్ లిమిటెడ్ ఏరియాస్ ఆఫ్ సోషల్ లైఫ్ ఆఫ్ విచ్ హీ ఈస్ డైరెక్ట్లీ అండ్ పర్సనలీ అవేర్. ట్రబుల్స్ అనేది జరుగుతూనే ఉంటాయన్నమాట క్యారెక్టర్ ఆఫ్ ద ఇండివిజువల్ పైన అలాగే రేంజ్ ఆఫ్ హిస్ ఇమిడియట్ రిలేషన్స్ విత్ అదర్స్ పైన. సో దే హ్యావ్ టు డూ విత్ హిస్ సెల్ఫ్ అండ్ విత్ దోస్ లిమిటెడ్ ఏరియాస్ ఆఫ్ సోషల్ లైఫ్ ఆఫ్ ఈజ్ డైరెక్ట్లీ అండ్ పర్సనలీ అవేర్. Issues have to do with matters that transcend these local environments of the individual and the range of his inner life. Issues అన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అన్నమాట దట్ ట్రాన్సెండ్ దీస్ లోకల్ ఎన్విరాన్మెంట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద రేంజ్ ఆఫ్ హిస్ ఇన్నర్ లైఫ్. ద ఫ్యాక్ట్స్ ఆఫ్ contemporary history are also facts about the success and the failures of individual men and women. సో కాంటెంపరీ హిస్టరీ యొక్క ఫ్యాక్ట్స్ అలాగే రేంజ్ ఆఫ్ అబౌట్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఆఫ్ ఇండివిజువల్ మెన్ అండ్ ఉమెన్ గురించి కూడా మనకి తెలుస్తుంది. వెన్ ఏ సొసైటీ ఈజ్ ఇండస్ట్రియలైజ్డ్ ఏ పీజెంట్ బికమ్స్ ఏ వర్కర్. సో ఫస్ట్ ఒక సొసైటీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి ఇండస్ట్రియలైజ్ అయితే సో అక్కడ రైతులన్నీ కూడా వర్కర్స్గా మారుతారు. సో ఆ ల్యాండ్ దొరలన్నీ కూడా జమీందారులు కానీ ఆ ఫ్యూడల్ లార్డ్స్ అంతా కూడా లిక్విడేట్ అయిపోయి లేదంటే బిజినెస్ మ్యాన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాను. సో వెన్ ఏ క్లాస్ రైజ్ ఆర్ ఫాల్ ఏ మ్యాన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఆర్ అన్ఎంప్లాయిడ్. వెన్ ద రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోస్ అప్ ఆర్ డౌన్ ఏ మ్యాన్ టేక్స్ న్యూ హార్ట్ ఆర్ గోస్ బ్రోక్. సో ఒక క్లాస్ రైజ్ అయినా కానీ ఫాల్ అయినా కానీ రైజ్ అయితే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఫాల్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ పొందాల్సి వస్తుంది. అలాగే రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే మ్యాన్ కొత్త న్యూ హార్ట్ అనమాట. సో ఒక హ్యాపీగా ఉంటాడు. లేదా రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గో డౌన్ అయితే బ్రోక్ అయిపోతారు. సో వెన్ వార్స్ హ్యాపెన్ అన్ ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్ బికమ్స్ ఏ రాకెట్ లాంచర్, ఏ స్టోర్ క్లర్క్, ఏ రైడర్ మ్యాన్, ఏ వైఫ్ లివ్స్ అలోన్, ఏ చైల్డ్ గ్రోస్ అప్ వితౌట్ ఏ ఫాదర్. సో యుద్ధం అనేది జరిగితే ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్ రాకెట్ లాంచర్గా మారాల్సి వస్తుంది, స్టోర్ క్లర్క్ రైడర్ మ్యాన్గా, సో వైఫ్ ఏమో ఇంట్లో అలోన్గా బతకాల్సి వస్తుంది. సో చైల్డ్ ఏమో వాళ్ళ ఫాదర్ యుద్ధంలో చనిపోతే ఫాదర్ లేకుండా బతకాల్సి వస్తుంది. నైదర్ లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ నాట్ ద హిస్టరీ ఆఫ్ సొసైటీ కెన్ బి అండర్స్టూడ్ వితౌట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ బోత్. సో ఇండివిజువల్ లైఫ్
లేదంటే హిస్టరీ ఆఫ్ సొసైటీ అనేది అర్థం చేసుకోవడం అనేది రెండింటిని అర్థం చేసుకోకున్నట్ల మాత్రం ఏది ఒకటి అర్థం కాదనమాట. సో ఏ హోమ్లెస్ కపుల్ మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ operationalized from 2016 is a major scheme by the Ministry of Rural Development, provides financial and labor support to houseless families and those living in dilapidated kacha houses to build pakka houses. Can you think of other issues that show connection between personal problems and public issues? సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది ఒకటి అనమాట. సో ఇది హోమ్లెస్ కపుల్స్కి ఈ స్కీమ్ ద్వారా ఇల్లు నిర్మించడం జరుగుతుంది. సో అలాగే ఫైనాన్షియల్గా లేబర్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కచ్చా హౌసెస్లో ఉన్న వాళ్ళకి పక్కా హౌస్లకి మారడానికి. నెక్స్ట్ ప్లూరాలిటీస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ సొసైటీస్ చూస్తే మనకి సో ఇన్ ద కంటెంపరీ వరల్డ్ వి బిలాంగ్ ఇన్ ఎ సెన్స్ టు మోర్ దాన్ వన్ సొసైటీ. సో మనం కంటెంపరీ వరల్డ్లో ఇస్తున్నాం. సో మనము ఒక సొసైటీకి సంబంధించిన దానికంటే మోర్ దాన్ వన్ సొసైటీకి సంబంధించి అంటే రిలేషన్ కలిగి ఉంటాము. సో అది ఎలాగో చూస్తే వెన్ అమిడ్స్ ఫారినర్ రిఫరెన్సెస్ టు అవర్ సొసైటీ మేబీ ఇండియన్ సొసైటీ. సో ఒక ఫారినర్ మనల్ని రిఫర్ చేస్తే మనము ఇండియన్స్ కాబట్టి ఇండియన్ సొసైటీ. బట్ వెన్ అమాంగ్స్ ఫెలో ఇండియన్స్ వీ మే యూజ్ ద టర్మ్ అవర్ సొసైటీ టు నేట్ లింగ్విస్ట్ ఆర్ ఎథనిక్ కమ్యూనిటీ. అదే మన మళ్ళీ ఇండియన్స్లోనే మనతో పాటు మన ఇండియన్ పక్కన చూస్తే సో మనం తెలుగు పీపుల్ అయితే తెలుగు కమ్యూనిటీ అని, కన్నడ అయితే కన్నడ వాళ్ళని, అలా లాంగ్వేజ్ పైన లేదంటే ఎథనిక్ కమ్యూనిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. లేదంటే క్యాస్ట్, రిలీజియస్ ఆర్ ట్రైబల్ సొసైటీ పైన డిపెండ్ ఉంది. సో హిందూస్ అయితే హిందూ కమ్యూనిటీ అని, ముస్లిమ్స్ అయితే ముస్లిం కమ్యూనిటీ అని, ఇలా రిలీజియస్ పైన, క్యాస్ట్ పైన, ట్రైబల్ సొసైటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. So this diversity makes deciding which society we are talking about difficult, but perhaps this difficulty of mapping society is not confined to sociologists alone, as the comment below will show. While reflecting on what to focus on his films, the great Indian film maker Satyajit Ray wondered. సో మనము సొసైటీ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నామంటే సో మనము డిఫికల్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ డిఫికల్టీ అనమాట. సో మనం ఒక సొసైటీ గురించి మనము సంబంధించిన వాళ్ళు కాదు. సో ఫారినర్ అయితే మనము ఇండియన్స్కి సంబంధించి కాబట్టి ఇండియన్ సొసైటీ. సో విత్ ఇన్ ఇండియాలో చూస్తే మనము తెలుగు కమ్యూనిటీ, లేకపోతే హిందూ కమ్యూనిటీ, హిందూ సొసైటీ అని, ఇలా ముస్లిం సొసైటీ అని, రిలీజియస్ పైన, ఎథనిక్ కమ్యూనిటీ పైన, లాంగ్వేజ్ బేసిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఫిలిమ్స్ పైన ఫోకస్ చేస్తే మనకి గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఉన్నారు సత్యజిత్ రే. సో ఆయన వండర్ ఏందో చూస్తే వాట్ షుడ్ యూ పుట్ ఇన్ యువర్ ఫిలిమ్స్, వాట్ కెన్ యూ లీవ్ అవుట్, వుడ్ యూ లీవ్ ద సిటీ బిహైండ్ అండ్ గో టు ద విలేజ్ వేర్ కౌస్ గ్రేజ్ ఇన్ దర్ ఎండ్లెస్ ఫీల్డ్స్ అండ్ షెపర్డ్ ప్లేస్ ద ఫ్లూట్. సో యూ కెన్ మేక్ ఎ ఫిలిం హియర్ దట్ వుడ్ బి ప్యూర్ ఫ్రెష్, హ్యావ్ అ డిలైటికల్ రిథమ్ ఆఫ్ ఎ బోట్స్మెన్ సాంగ్. సో మనం ఫిలిమ్స్లో ఏం చూపించాలి, ఏం వదిలేయాలని చూస్తే సిటీని బ్యాక్గ్రౌండ్ అంతా వదిలేసేసి ఎక్కడైతే పల్లెటూరులో ఆవులు మేతలు వేస్తున్నాయో, అక్కడ కంటికి కనిపించినంత కూడా పచ్చని పొలాలు ఉంటాయో, అక్కడ షెపర్డ్స్ అంతా కూడా ఫ్లూట్ ఊదుతుంటారో అది చూపించాలా. సో యూ కెన్ మేక్ ఎ ఫిలిం దేర్ హియర్ దట్ వుడ్ బి ప్యూర్ అండ్ ఫ్రెష్ అండ్ హ్యావ్ ద డెలికేట్ రిథమ్ ఆఫ్ ఎ బోట్స్మెన్ సాంగ్. సో పల్లెటూరులో అయితే సో ప్యూర్ అండ్ ఫ్రెష్ ఫిలిం అనేది తీయొచ్చు ఎక్కడైతే బోట్మెన్ పాటలు పాడుతుంటాడు దానికి. ఆర్ వుడ్ యూ రాదర్ గో బ్యాక్ ఇన్ ద టైమ్ వే బ్యాక్ టు ద ఎపిక్స్ where the gods and demons took the sides in the great battle where brothers. సో ఇలా కాకుంటే ఒక సినిమాలో ఎపిక్స్ లాగా మహాభారతం, రామాయణాన్ని చూపిద్దామా, ఎక్కడైతే దేవుళ్ళు రాక్షసులు కొట్లాడుకున్నారో, లేదంటే అన్నదమ్ములు చంపుకున్నారో మహాభారతంలో, కౌరవులు పాండవుల్ని అలా గొడవలు పడి చనిపోయారు. సో అక్కడ అలాంటివి చూపించాలా అని ఒక డైలామ్ అనమాట. లేదంటే వుడ్ యూ రాదర్ స్టే వేర్ యూ ఆర్ రైట్ ఇన్ ద ప్రెజెంట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ దిస్ మాన్స్ట్రస్ స్ట్రీమింగ్ బిల్డింగ్ సిటీ అండ్ ట్రై టు ఆర్కెస్ట్రేట్ డిజింగ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ సైట్ అండ్ సౌండ్ అండ్ మిలియం. సో ఎక్కడైతే మీరు నివసిస్తున్నారో అక్కడే ప్రజెంట్గా లైక్ ఇన్ ద హాస్ట్ ఆఫ్ దిస్ మాన్స్టర్ స్ట్రీమింగ్, సో బిల్డింగ్ సిటీ, సో ఒక సిటీలోన సో పొల్యూషన్కి తగ్గట్టుగా డిజింగ్ కాంట్రాస్ట్గా సైట్కి, సౌండ్కి, మిలియోకి సంబంధించి అక్కడే సినిమా తీస్తారా అనేది ఒక డైలామ్ అనమాట. సో దిస్ క్వశ్చన్ ఆఫ్ వాట్ టు ఫోకస్ ఇన్ సొసైటీ ఈజ్ ఇండీడ్ సెంట్రల్ టు సోషియాలజీ. సో ఒక సొసైటీని దేనిపైన ఫోకస్ చేయాలనేది కూడా సినిమా తీయడానికి ఎలా ఒక డైలామ్ ఉంటుందో ఇక్కడ కూడా సోషియాలజీ అనేది కూడా వాట్ టు ఫోకస్ ఇన్ సొసైటీ ఈజ్ ఇండీడ్ సెంట్రల్ టు సోషియాలజీ. సో సొసైటీలో ఏది ఫోకస్ చేయాలనేది కూడా సోషియాలజీలో ఒక డైలామ్ అనమాట. సో వీ కెన్ టేక్ సత్యజిత్ రేస్ కామెంట్స్ ఫర్దర్ అండ్ వండర్ whether his depiction of the village is romantic. It would be interesting to contrast this with the sociology accounts of Dalit in the village below. సో ఆయన విలేజ్ పైన
అన్నట్టుగా విలేజ్ అనే చూపిస్తే విలేజ్ ఫిలిమ్స్లో విలేజ్ చూపించడం రొమాంటిక్ అయితే ఇక్కడ కూడా మనం సోషియాలజీలో దాని కాంట్రాస్ట్గా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు అనమాట. సో అకౌంట్ ఆఫ్ దళిత్ ఇన్ ద విలేజ్ అని బిలో అని చెప్పేసి. ద ఫస్ట్ టైమ్ ఐ సా హిమ్ హీ వాస్ సిట్టింగ్ ఆన్ ద డస్టీ రోడ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద స్మాల్ హ్యాచ్ రూఫ్ టీ షాప్స్ ఇన్ ద విలేజ్ అండ్ విత్ హిస్ గ్లాస్ అండ్ సాసర్ ప్లేస్డ్ conspicuously beside him, a silent signal to the shopkeeper that an untouchable wanted to buy some tea. Muli was a gaunt 40-year-old with beetle blackened teeth over his long hair was swept back. సో అన్టచబుల్స్ ఒక దళిత విలేజర్ అని టీ తాగడానికి వెళ్తే ఒక షాప్కి, సో అక్కడ కూర్చున్న టీ షాప్ ముందు వ్యక్తి సైగ చేస్తున్నాడు అనమాట. సో సైలెంట్ సిగ్నల్ టు ద షాప్ కీపర్ దట్ అన్టచబుల్ వాంటెడ్ టు బై సమ్ టీ. సో అంటరాని వాళ్ళు కొంచెం టీ కొనాలని చెప్పేసి. సో మూలి అనే ఆయన 40-year-old బీటెల్ బ్లాక్ అండ్ టీత్, అంటే నోట్లో తమలపాకు వేసుకొని టీత్ బ్లాక్ అండ్ అయిపోయింది. సో ఆయనకి లాంగ్ హెయిర్ ఉందన్నమాట. సో ఇది ఫ్రీమెన్ 1970 నుంచి స్టార్ట్ చేసింది. ఏ క్రోడ్ ఫ్రమ్ అమర్చేస్ అండ్ పర్హాప్స్ ఇలిస్ట్రేట్ వెల్ హౌ ఇన్ఈక్వాలిటీస్ సెంట్రల్ టు డిఫరెన్సెస్ అమాంగ్ సొసైటీస్. అలాగే సొసైటీస్ మధ్య ఇన్ఈక్వాలిటీస్ ఏ విధంగా చూస్తే సమ్ ఇండియన్స్ ఆర్ రిచ్, మోస్ట్ ఆర్ నాట్. సో చాలామంది ఇండియన్స్ రిచ్గా ఉన్నారు, సో చాలామంది రిచ్ కాదు, మిడిల్ క్లాస్ పవర్టీలో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. సమ్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, అదర్స్ ఆర్ లిటరేట్. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. సమ్ లీడ్ ఈజీ లైఫ్స్ ఆఫ్ లగ్జరీ, అదర్ టాయిల్స్ హాట్ టు లిటిల్ రివార్డ్. సో కొంతమంది లగ్జరీగా బతుకుతున్నారు, కొంతమంది తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో బతుకుతున్నారు. సమ్ ఆర్ పొలిటికలీ పవర్ఫుల్, అదర్స్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీథింగ్. సో కొంతమంది పీపుల్ ఏమో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నారు, కొంతమంది ఏమో ఓటు హక్కు వేసి వాళ్ళకి తగిన పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండట్లేదు. సమ్ హ్యావ్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ లైఫ్, అదర్స్ ల్యాక్ దెమ్ ఆల్ టుగెదర్. సో కొంతమందికి ఏమో గ్రేట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి లైఫ్లో, కొంతమందికి ఏమో అసలు ఏం లేవు. సమ్ ఆర్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ బై పోలీస్, అదర్స్ ఆర్ ట్రీటెడ్ లైక్ డట్. కొంతమంది ఏమో పోలీస్ చేత రెస్పెక్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది, అలాగే అదే పోలీస్ చేత కొంతమంది ఏమో చీడపురుగుల్లో చూడగొడుతున్నారు అన్నమాట సొసైటీలో. దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ రిక్వెస్ట్ సీరియస్ అటెన్షన్. సో ఈ డిఫరెంట్ ఇన్ఈక్వాలిటీస్ అన్నింటినీ కూడా సీరియస్ అటెన్షన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట సొసైటీలో ఉన్నటి. సో మనకి ఇక్కడ చూస్తే హంగర్ కిల్స్ ద వర్డ్. సో క్రోనిక్ బెదరికంలో ఉన్న వాళ్ళు ఆకలి చావులతో చచ్చిపోతారు అనమాట. హంగర్ కిల్స్ ద వర్డ్. క్రానిక్ హంగర్ కిల్డ్ 6 million పీపుల్ వరల్డ్ వైడ్ ఇన్ 2005. 2005లో వరల్డ్ వైడ్గా 6 మిలియన్ అంటే 60 లక్షల మంది చనిపోయారు హంగర్తోనే. సో హంగర్ అండ్ రిలేటెడ్ డిసీజ్ క్లెయిమ్ మోర్ లైవ్స్ దాన్ ఎయిడ్స్, మలేరియా అండ్ ట్యూబర్క్యులోసిస్ కంబైన్డ్. సో ఎయిడ్స్, మలేరియా, ట్యూబర్క్యులోసిస్తో చనిపోయే వాళ్ళకంటే ఆకలి కేకలతో చనిపోయే వాళ్ళు ఎక్కువ. సో ఇన్ హయాతి ఎవ్రీ 5-year-old ఆర్ యంగర్ డైస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో హయాతిలో ఒక యంగర్ పర్సన్ కానీ లేకపోతే 5-year-old కంటే ప్రతి అవర్కి చనిపోతున్నారు అన్నమాట మాల్ న్యూట్రిషన్ వల్ల. సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చైల్డ్ హంగర్ కీ టు ఎండింగ్ వరల్డ్ హంగర్. ప్రొవైడింగ్ రిలీఫ్ టు అన్ ఎస్టిమేటెడ్ 100 million డిప్రైవ్డ్ చిల్డ్రన్ వుడ్ కాస్ట్ అబౌట్ 5 billion ఏ ఇయర్. సో ఒకరేమో ఆకలి చావులతో చనిపోతున్నారు తిండి లేక, ఇంకోరేమో బస్ట్ దట్ ఫ్యాట్. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ అమాంగ్స్ ద టాప్ 10 obese కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండ్ వాట్స్ స్టార్ట్లింగ్ ఇస్ దట్ డెలైట్ ఈస్ లైక్ టు గార్జ్ అండ్ ఫుడ్ దట్ లీడ్స్ టు వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో ఇండియా ఓవర్ వెయిట్లో టాప్ 10లో ఉందన్నమాట ఒబీస్ కంట్రీస్లోను. సో ఢిల్లీ పీపుల్ ఎక్కువగా ఫుడ్ తింటారు, ఈ విధంగా లావ్ అవుతున్నారు. సో ఒకరేమో కంట్రీ ప్రపంచంలో ఆకలి చావాలు చేస్తున్నారు, ఇంకేమో తిండి ఎక్కువైంది కొంతమందికి. సో కొంతమందికి ఏమో మంచి ప్రొఫెషన్ తీసుకొని లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు, కొంతమంది ఏమో కూలి పనులు చేసుకొని బతుకుని సాగిస్తున్నారు. కొంత ఫార్మర్స్ లిటరేట్ ఉన్నారు, ఇల్లిటరేట్స్ ఉన్నారు అన్నమాట. సో ఇవే కైండ్ ఆఫ్ ప్లూరాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ టు దిస్ షో. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ సోషాలజీ చూస్తే మనకి ఇక్కడ నుంచి మనకి సోషాలజీ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. So you have already been acquainted with the sociological imagination and the central concern of sociologists to study society as an interconnected whole. So మనము సోషాలజీ సొసైటీ అనేది ఇంటర్కనెక్టెడ్గా చదువుతాము. సో డిస్కషన్ ఆన్ ద ఇండివిజువల్ చాయిసెస్ అండ్ ద జాబ్ మార్కెట్ షోడ్ హౌ ద ఎకనామిక్, పొలిటికల్ అండ్ ఫెమిలియల్, కల్చరల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. సో మనము జాబ్ మార్కెట్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసాము, ఇండివిజువల్ చాయిస్ ఫర్ జాబ్. సో దీని నుంచి మనకి ఎకనామిక్గా, పొలిటికల్గా, ఫెమిలియల్గా, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ విధంగా ఇంటర్కనెక్టెడ్ అనేయో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ హౌ ద ఇండివిజువల్ ఈజ్ బోత్ కన్స్ట్రైన్డ్ బై ఇట్ అండ్ యట్ కెన్ చేంజ్ ఇట్ టు అన్ ఎక్స్టెంట్. సో బోత్ ఇండివిజువల్
ఎలా కన్స్ట్రక్ట్ చేయబడుతున్నారో అలాగే కెన్ చేంజ్ ఇట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్ విల్ ఎలాబరేట్ అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ కల్చర్. సో నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్లో మనము ఫ్యామిలీ, మ్యారేజ్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా చూస్తాం అనమాట. సో అలాగే మనకి కల్చర్ గురించి కూడా ఎలాబరేట్గా చదువుతాం నెక్స్ట్ చాప్టర్స్లో. ఇట్ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ సమ్ కీ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆన్ సోషాలజీ దట్ విల్ ఎనేబుల్ యూ టు అండర్స్టాండ్ సొసైటీ. సో మన సొసైటీ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి మనము కొన్ని టర్మ్స్, కాన్సెప్ట్స్ పైన కూడా ఫోకస్ చేస్తాం. ఫస్ట్, సోషాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ సోషల్ లైఫ్ గ్రూప్స్ అండ్ సొసైటీ. ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ అవర్ ఓన్ బిహేవియర్ యాజ్ ఎ సోషల్ బీయింగ్స్. సో సోషాలజీ అనేది స్టడీ ఆఫ్ హ్యూమన్ సోషల్ లైఫ్ అండ్ గ్రూప్స్ అండ్ సొసైటీకి సంబంధించింది. ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ఓన్ బిహేవియర్ యాజ్ ఎ సోషల్ బీయింగ్స్ అనమాట. సో సోషాలజీ ఈజ్ నాట్ ద ఫస్ట్ సబ్జెక్ట్ టు డూ సో. People have always observed and reflected upon societies and groups in which they live. This is evident in the writings of philosophers, religious teachers, and legislators of all civilization approaches. This human trait to think about our lives and about society is by no means confined to philosophers and social thinkers. సో సోషాలజీ అనేది నాట్ ద ఫస్ట్ సబ్జెక్ట్ టు డూ సో. సో ఇది ఫస్ట్ సబ్జెక్ట్ మాత్రమే కాదు. పీపుల్ హ్యావ్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ అండ్ రిఫ్లెక్ట్ అపాన్ సొసైటీస్ అండ్ గ్రూప్స్ ఇన్ విచ్ దే లివ్. సో పీపుల్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సొసైటీస్ని, అలాగే ఏదైతే దాంట్లో సొసైటీలో వాళ్ళు బతుకుతున్నారో. సో దీని నుంచి ఎవిడెంట్గా మనకి తెలుస్తుంది ఏంటంటే రైటింగ్స్ ఆఫ్ ఫిలాసఫర్స్, రిలీజియస్ టీచర్స్ అండ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్ అప్రోచెస్ గురించి మనకు తెలుస్తుంది. దిస్ హ్యూమన్ ట్రై టు థింక్ అబౌట్ అవర్ లైఫ్స్ అండ్ అబౌట్ సొసైటీస్ బై నో మీన్స్ కన్ఫైన్డ్ టు ద ఫిలాసఫర్స్ అండ్ సోషల్ థింకర్స్. సో ఈ హ్యూమన్ ట్రైట్ థింక్ చేయడం లైక్ లైఫ్స్ గురించి అలాగే సొసైటీ గురించి అనేది నాట్ ఓన్లీ కన్ఫైన్ టు ఫిలాసఫర్స్ అండ్ సోషల్ థింకర్స్, ఆల్ ఆఫ్ అస్ టు హ్యావ్ ఐడియాస్ అబౌట్ అవర్ ఓన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఆల్సో అబౌట్ అదర్స్. సో దీని నుంచి మనకి అర్థమవుతుంది ఏంటంటే అందరికీ ఐడియాస్ ఉంటాయి లైక్ అబౌట్ అవర్ ఓన్ ఎవ్రీడే లైఫ్ గురించి, లైక్ అదర్స్ గురించి కూడా, అదర్ లైఫ్స్ గురించి, అలాగే ఓన్ సొసైటీ గురించి, అదర్ సొసైటీ గురించి కూడా. These are our everyday notions, our common sense in terms of which we live our lives. So however, the observations and the ideas that sociology as a discipline makes about society is different from both that of philosophical reflections and common sense. సో ఎవ్రీడే నోషన్స్, ఈ ఎవ్రీడే నోషన్స్ అలాగే కామన్ సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విచ్ వి లివ్ అవర్ లైఫ్. సో ఏవైతే మన లైఫ్ని బతుకుతున్నామో వాటన్నిటిని కూడా, అలాగే అబ్జర్వేషన్స్, ఐడియాస్ దట్ సోషలైజెస్ రెస్పెక్ట్ మేక్స్ అబౌట్ సొసైటీస్ డిఫరెంట్ ఫ్రమ్ బోత్ ద ఫిలాసఫికల్ రిఫ్లెక్షన్స్ అండ్ కామన్ సెన్స్. సో ఫిలాసఫికల్ రిఫ్లెక్షన్స్కి, కామన్ సెన్స్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఏదైతే యాజ్ ఎ సోషాలజీ డిసిప్లిన్ అనేది సొసైటీ గురించి మనకు తెలుస్తుంది. So observations of philosophical and religious thinkers are often about what is moral and immoral in human behavior, about the desirable way of living and about a good society. So philosophical and religious thinkers what is moral or immoral in human behavior అని, about the desirable way of living and about a good society అనేది తెలుస్తుంది అన్నమాట. Sociology too concerns itself with the norms and values, but its focus is not on norms and values as they ought to be, as goals that people should pursue. Its concern is with the way they function in actual societies. సోషాలజీ కూడా కన్సర్న్ చూపిస్తుంది అనమాట ఇట్స్ నామ్స్ అండ్ వాల్యూస్తో, బట్ ఇట్స్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ నామ్స్ అండ్ వాల్యూస్ యాజ్ దే అవుట్ టు బి, యాజ్ గోల్స్ దట్ పీపుల్ షుడ్ పర్స్యూ. ఇట్స్ కన్సర్న్ ఈజ్ విత్ ద వే దే ఫంక్షన్ ఇన్ యాక్చువల్ సొసైటీస్. సో ఇట్స్ ఫోకస్ అంతా కూడా నామ్స్ అండ్ వాల్యూస్ పైన ఉంటుంది, అలాగే గోల్స్ దట్ పీపుల్ షుడ్ పర్స్యూ అనే దానిపైన కూడా ఉంటుంది అనమాట. ఇది కన్సర్న్ విత్ ద వే ఫంక్షన్ ఇన్ యాక్చువల్ సొసైటీలో ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అనేది దానిపైన కన్సర్న్ ఉంటుంది. ఇన్ చాప్టర్ 3 యూ విల్ సీ హౌ సోషాలజీ ఆర్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ theological study. Empirical study of societies is an important part of the what sociologists do. This however doesn't mean that sociology is not concerned with the values. It is only meant that when a sociologist studies a society, the sociologist is willing to observe and collect findings even if they are not or his personal liking. సో ఎంపరికల్ స్టడీ ఆఫ్ సొసైటీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట సోషాలజీస్ అందరికి కూడా. సో దాని నుంచి మనము సోషాలజీ అనేది నాట్ కన్సర్న్ విత్ ద వాల్యూస్ అనేం కాదు. ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వెన్ ద సోషాలజిస్ట్ స్టడీ ఏ సొసైటీ, ద సోషాలజిస్ట్ విల్లింగ్ టు అబ్జర్వ్ అండ్ కలెక్ట్ ఫైండింగ్స్. సో ఒక సొసైటీ గురించి స్టడీ చేస్తున్నారంటే సోషాలజిస్ట్, సో ఆయన విల్లింగ్ టు అబ్జర్వ్ అండ్ కలెక్ట్ ఫైండింగ్స్ అనమాట. సో ఈవెన్ ఇఫ్ పర్సనల్ లైకింగ్ ఉన్నా లేకున్నా కానీ అబ్జర్వ్ చేసి ఫైండింగ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, పీటర్ బర్గన్ మేక్స్ అన్ అన్యూజువల్ బట్ ఎఫెక్టివ్ కంపారిజన్ టు మేక్ ద పాయింట్. In any political or military conflict, it is of advantage to capture the information used by the intelligence organs of the opposing side. But
this is only because good intelligence consists of information free of bias. If a spy does his or her reporting in terms of ideology and ambitions of his or her superiors, his or her reports are useless not only to the enemy, if the latter should capture them, but also to the spy's own side. Sociologist is a spy in every much the same way. His or her job is to report as accurately as he or she can about a certain terrain. So does this mean that sociologist has no social responsibility to ask about the goals of his or her study or the work to which the sociological findings will be applied? సో సోషియాలజిస్ట్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదంటే కాదని మా మీనింగ్. సో ఆయనకు ఉన్న గోల్స్ లేకపోతే స్టడీ ఆర్ వర్క్ విచ్ ద సోషల్ ఫండింగ్స్ అనేది అప్లై అవుతుంది. షీ హ్యాస్ ఎ సచ్ ఎ రెస్పాన్సిబిలిటీ జస్ట్ లైక్ ఎనీ అదర్ సిటిజన్ ఆఫ్ సొసైటీ. బట్ దిస్ ఆస్కింగ్ ఈజ్ నాట్ సోషలాజికల్ ఆస్కింగ్. దిస్ ఈజ్ లైక్ ద బయాలజిస్ట్ హూస్ బయాలజికల్ నాలెడ్జ్ కెన్ బి ఎంప్లాయిడ్ టు హీల్ ఆర్ కిల్. సో ఈ ఆస్కింగ్ అనేది సోషాలజికల్ ఆస్కింగ్ కాదు. ఇట్ ఈస్ లైక్ మోర్ లైక్ బయాలజిస్ట్ హూస్ బయాలజికల్ నాలెడ్జ్ కెన్ బి ఎంప్లాయిడ్ టు హీల్ ఆర్ కిల్. సో ఒక బయాలజిస్ట్ నాలెడ్జ్ ఏంటంటే ఆయన హీల్ చేయడానికి, ఏదైనా గాయాలైతే హీల్ చేయడానికి, లేదంటే కిల్ మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేయడానికి ఎంప్లాయ్ చేయబడతారు. అలాగే దిస్ డజంట్ మీన్ ద బయాలజిస్ట్ ఈస్ ఫ్రీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ టు విచ్ యూజ్ he or she serves, but this is not a biological question. So sociology has from its beginning understood itself as a science. So unlike commonsensical observations or philosophical reflections or theological commentaries, sociology is bound by scientific canons of procedure. It means the statements that the sociologists arrive at must be arrived at through observations of certain rules of evidence that allow others to check on or to repeat to develop his or her findings further. సో బయాలజీ లాగానే ఇది కూడా మనకి సోషాలజీ కూడా ఒక సైన్స్ అనమాట. సో వీటి అబ్జర్వేషన్స్ అన్నిటి కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలన్నమాట. సో అబ్జర్వేషన్ ఆఫ్ సర్టెన్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ అలౌస్ అదర్స్ టు చెక్ ఆన్ ఆర్ టు రిపీట్ ఆఫ్ హిస్ ఫైండింగ్స్ ఫర్ దట్. సో వాళ్ళ ఫైండింగ్స్ అన్ని వాళ్ళు చెక్ చేసి ఎవిడెన్సెస్ ద్వారా ఓకే అంటే యాక్సెప్ట్ చేస్తారనమాట. దెర్ హ్యాస్ బీన్ కన్సిడరబుల్ డిబేట్ విత్ ఇన్ ద సోషాలజీ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ న్యాచురల్ సైన్స్ అండ్ హ్యూమన్ సైన్స్. సో సోషాలజీలో కూడా న్యాచురల్ సైన్సా లేకపోతే ఇది హ్యూమన్ సైన్స్ అనేది దానిపైన కూడా డిబేట్ అనేది జరుగుతూ ఉందన్నమాట. బట్ బిట్వీన్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ వీ నీడ్ నాట్ ఎంటర్ దిస్ హియర్. సో బట్ వాట్ ఈస్ రిలవెంట్ హియర్ ఇస్ దట్ సోషాలజీ ఇన్ ఇట్స్ అబ్జర్వేషన్స్ అనాలిసిస్ హ్యాస్ టు ఫాలో సర్టన్ రూల్స్ దట్ కెన్ బి చెక్డ్ అపాన్ బై అదర్స్. ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ వీ కంపేర్ సోషాలజికల్ నాలెడ్జ్ టు కామన్ సెన్స్ నాలెడ్జ్ విచ్ విల్ వన్స్ అగైన్ emphasize the role of methods, procedures and rules in the manner in which sociology conducts its observations of society. So what is relevant here is that sociology అనేది అబ్జర్వేషన్లోను అనాలిసిస్లోను సర్టెన్ రూల్స్ని ఫాలో అవుతుందన్నమాట. సో అదన్నీ కూడా చెక్డ్ అప్ బై అదర్స్. ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ వీ కంపేర్ సోషాలజికల్ నాలెడ్జ్ టు కామన్ సెన్స్ నాలెడ్జ్ విచ్ విల్ వన్స్ అగైన్ ఎంఫసైజ్ ద రోల్ ఆఫ్ మెథడ్స్. సో సోషాలజికల్ నాలెడ్జ్ అనేది కామన్ సెన్స్ నాలెడ్జ్ రెండు కూడా నెక్స్ట్ సెక్షన్లో మనము కంపేర్ చేస్తాము. So emphasis the role of methods, procedures and rules in the manner which sociology conducts is observation of society. So chapter 5 of this book will provide you with a sense of what sociologists do and how they go about studying society. An elaboration of differences between sociology and common sense knowledge will help towards a clear idea of the sociological approach and method. సో చాప్టర్ 5 అనేది ఈ బుక్లో మనకి సెన్స్ ఆఫ్ వాట్ సోషాలజిస్ట్ డూ అని, అలాగే సో హౌ దే గో అబౌట్ స్టడింగ్ సొసైటీ అనేది మనం చాప్టర్ 5లో డిస్కస్ చేస్తాము. అలాగే సోషాలజీ అండ్ కామన్ సెన్స్ నాలెడ్జ్ విల్ హెల్ప్ టువర్డ్స్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ సోషాలజికల్ అప్రోచ్ అండ్ మెథడ్. నెక్స్ట్ సోషాలజీ అండ్ కామన్ సెన్స్ నాలెడ్జ్ చూస్తే we have seen how sociological knowledge is different from theological and philosophical observations. Likewise, sociology is different from common sense observations. The common sense explanations are generally based on what may be called naturalistic and or individualistic explanations. So a naturalistic explanation for behavior rests on the assumption that one can really identify natural reasons for behavior. So sociology thus breaks away common observations So ఇక్కడ మనకి సోషాలజీ దస్ బ్రేక్స్ అవే ఫ్రమ్ బోత్ కామన్ సెన్స్ అబ్జర్వేషన్స్ అండ్ ఐడియాస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద ఫిలాసఫికల్ థాట్. It does not always or even generally lead to spectacular results, but meaningful and unsuspected connections can be reached only by
shifting through masses of connection. Great advances in sociological knowledge may have been made generally, incrementally, and only rarely by a dramatic breakthrough. సో సోషాలజీ అని కూడా బ్రేక్ చేస్తుంది అనమాట, కామన్ సెన్స్ని, అబ్జర్వేషన్స్, అలాగే ఐడియాస్ని కూడా ఫిలాసఫికల్ థాట్లో. సో ఇట్ డస్ నాట్ ఆల్వేస్ ఆర్ ఈవెన్ జనరల్ లీడ్ టు స్పెక్టాకులర్ రిజల్ట్స్. సో ఇవన్నీ కూడా జనరల్గా స్పెక్టాకులర్ రిజల్ట్స్ అనేది లీడ్ చేయదు, బట్ మీనింగ్ఫుల్ అండ్ అన్సస్పెక్టెడ్ కనెక్షన్స్ అనేవి రీచ్ అవ్వచ్చు ఓన్లీ బై షిఫ్టింగ్ త్రూ మాసెస్ ఆఫ్ కనెక్షన్స్. సో గ్రేట్ అడ్వాన్సెస్ అన్నీ కూడా సోషలాజికల్ నాలెడ్జ్ హ్యావ్ బీన్ మేడ్ అనమాట. సో జనరలీ, incrementally, and only rarely by a dramatic breakthrough. So sociology has a body of concepts, methods and data, no matter how loosely coordinated. This cannot be substituted by common sense. Common sense is unreflective since it does not question its own origins, or in other words, it does not ask itself, why do I hold this view? The sociologist must be ready to ask for any of our beliefs about ourselves, no matter how cherished. Is this really so? Both the systematic and questioning approach of sociology is derived from broader tradition of scientific investigation. This emphasis on scientific procedures can be understood only if we go back in time and understand the context of social situation within which the sociological perspective emerged as sociology was greatly influenced by the great developments in the modern science. సో సోషాలజీ సైంటిఫిక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి సోషలాజికల్ సిచ్యువేషన్లో సోషలాజికల్ పర్స్పెక్టివ్లో ఎమర్జ్ అయినవి. ఇవన్నీ కూడా గ్రేట్ డెవలప్మెంట్స్ అనేది మోడర్న్ సైన్స్లో జరిగిన దానిలో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. Let us have a very brief look at what intellectual ideas went into the making of sociology. సో నెక్స్ట్ టాపిక్, ఇంటలెక్చువల్ ఐడియాస్ దట్ వెంట్ ఇంటూ ద మేకింగ్ ఆఫ్ సోషాలజీ అని చూస్తే, సో సోషాలజీ ఏర్పడడానికి ఇంటలెక్చువల్ ఐడియాస్ ఏ విధంగా ఉపయోగపడ్డాయని చూస్తాము. సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై సైంటిఫిక్ థియరీస్ ఆఫ్ న్యాచురల్ ఎవల్యూషన్ అండ్ ఫైండింగ్స్ అబౌట్ ప్రీ మోడర్న్ సొసైటీస్ మేడ్ బై ఎర్లీ ట్రావెలర్స్, colonial administrators, sociologists and social anthropologists sought to categorize societies into types and distinguish stages in social development. సో సైంటిఫిక్ థియరీస్ న్యాచురల్ ఎవల్యూషన్కి సంబంధించి, అలాగే ప్రీ మోడర్న్ సొసైటీకి సంబంధించి, లైక్ ముందు ట్రావెలింగ్ చేసిన ట్రావెలర్స్, కొలోనియల్ అడ్మినిస్ట్రేటర్స్, సోషాలజిస్ట్, సోషల్ ఆంథ్రపాలజిస్ట్, వీళ్ళన్నిటిని బట్టి సొసైటీస్ని కేటగిరైజ్ చేస్తాం అన్నమాట, టైప్స్ గాను, అలాగే స్టేజెస్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ గాను. సో దీస్ ఫీచర్స్ రీఅపియర్ ఇన్ ద 19th century ఇన్ వర్క్స్ ఆఫ్ ఎర్లీ సోషాలజిస్ట్. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా వర్క్స్ ఆఫ్ ఎర్లీ సోషాలజిస్ట్ పైన మనకి రీఅపియర్ అవుతున్నాయి. సో ఆగస్ట్ కొమ్టే, Karl Marx and Herbert Spencer efforts were therefore made to classify different types of societies on that basis. For instance, so types of pre-modern societies such as hunters and gatherers and pastoral and agrarian and non-industrial civilizations. So types of modern societies such as the industrialized societies. Such an evolutionary vision assumed that West was necessarily the most advanced and civilized. Now non-Western societies were often seen as a barbaric and లెస్ డెవలప్డ్. సో మనం ఈ సైంటిఫిక్ వెస్ట్రన్ సొసైటీస్ అన్నీ కూడా మనకి ఈ కాలనైజేషన్ అంతా కూడా ఈ వెస్ట్రన్ నుంచి, అంటే వెస్ట్రన్ సైడ్ అంటే యూరోప్, నార్త్ అమెరికా, వీళ్ళంతా కాలనైజ్ చేశారు కాబట్టి, సో వీళ్ళంతా కూడా సివిలైజ్డ్ అని, మిగతా ఈస్ట్ సైడ్ ఉన్న వరల్డ్కి ఈస్ట్ సైడ్ ఉన్న సౌత్ ఏషియా కానీ ఇవన్నీ కూడా నాన్ కలనైజ్డ్ అని, బార్బరిక్ అని, వాళ్ళ కల్చర్ అన్సివిలైజ్డ్ అని వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే షోకేస్ చేయడానికి చూసారనమాట. సో ద ఇండియన్ కొలోనియల్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు బి సీన్ ఇన్ దిస్ లైట్. సో ఇండియాకి కూడా కొలోనియల్ ఎక్స్పీరియన్స్ ఆ విధంగానే ఉంది. సో వెస్ట్ మనకి బ్రిటిష్ ఎప్పుడు కూడా, సో అది మోస్ట్ సివిలైజ్డ్ అని, మనం అన్సివిలైజ్డ్ అని, ఎందుకంటే సతీ సహగమనం కానీ చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ ఫాలో అవుతున్నామని చెప్పేసి, సో వాళ్ళు మనకి ఏదో సివిలైజ్ చేసేసి మనకి జీవితాలకు వెలిగించారని అట్టు షోకేస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇండియన్ సోషాలజీ రిఫ్లెక్ట్స్ దిస్ టెన్షన్ విచ్ గో ఫార్ బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ కాలనిజం అండ్ ద ఇంటెలెక్చువల్ అండ్ ఐడియాలజికల్ రెస్పాన్స్ టు ఇట్. సో బ్రిటిష్ కాలనిజం వాళ్ళు ఐడియాలజీని బట్టి ఇండియన్ సోషాలజీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో బ్రిటిష్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అలాగే ఇంటెలెక్చువల్ ఐడియాలజికల్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి. Perhaps because of this backdrop, Indian sociology has been particularly thoughtful and reflexive at its practice. So you will be engaging with Indian sociological thought, its concerns and practice in great detail in the book Understanding Society. So Darwin's ideas about organic evolution were a dominant influence on early sociological thought. So Darwin ideas అన్నీ కూడా ఏదైతే ఆర్గానిక్ ఎవల్యూషన్ సంబంధించి dominant influence on early sociological thought. Society was often compared with the living organisms and efforts were made to trace its growth through stages comparable to those of organic life. So డార్విన్ థియరీలో చెప్పినట్టు, సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టుగా ఇక్కడ కూడా ఆర్గానిజమ్స్ని సొసైటీ కూడా ఒక హ్యూమన్ బీయింగ్స్ బతుకుతున్నారు కాబట్టి, సో సొసైటీని కూడా
ఒక లివింగ్ ఆర్గానిజమ్స్తోని కంపేర్ చేశారనమాట. సో ఇక్కడ కూడా గ్రోత్ అనేది స్టేజెస్గా జరుగుతుంది ఆర్గానిక్ లైఫ్ నుంచి అని. దిస్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఏ సొసైటీ యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ పార్ట్స్, ఈచ్ పార్ట్ ప్లేయింగ్ ఏ గివెన్ function influence the study of social institutions like the family or the school and the structures such as stratification. సో ఈ వీటి నుంచి కూడా ఈచ్ పార్ట్ ప్లేయింగ్ గివెన్ ఫంక్షన్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టడీ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్. సో ఈ స్టడీ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట, లైక్ ఫ్యామిలీ, స్కూల్, స్ట్రక్చర్స్ అన్నీ చదవడం వల్ల. సో వీ మెన్షన్ దిస్ హియర్ బికాస్ ద ఇంటెలెక్చువల్ ఐడియాస్ దట్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ సోషాలజీ హ్యావ్ ఏ డైరెక్ట్ బేరింగ్ ఆన్ హౌ సోషాలజీ స్టడీస్ ఎంపెరికల్ రియాలిటీ. సో ఏ విధంగా అయితే సోషాలజీ స్టడీ చేస్తుందో ఎంపెరికల్ రియాలిటీ అనేది, దీనిపైన కూడా సోషాలజీ అనేది డైరెక్ట్ బేరింగ్ అనేది ఉంటుంది. సో ద ఎన్లైట్మెంట్ అండ్ యూరోపియన్ ఇంటెలెక్చువల్ మూవ్మెంట్ ఆఫ్ ద లేట్ 17th and 18th centuries emphasized reason and individualism. There was also a great advancement of scientific knowledge and a growing conviction that the methods of the nature sciences should and could be extended to the society of human affairs. సో ద ఎన్లైట్మెంట్ అండ్ యూరోపియన్ ఇంటెలెక్చువల్ మూవ్మెంట్ ఏదైతే 17th, 18th centuries జరిగిందో, సో ఇదంతా కూడా ఒక రీజన్ ఇండివిజువలిజంగా జరిగింది. సో అలాగే గ్రేట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ గ్రోయింగ్ కన్విక్షన్ దట్ మెథడ్స్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ షుడ్ బి అండ్ కుడ్ బి ఎక్స్టెండెడ్ టు ద స్టడీ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ సో ఫార్ సీన్ యాజ్ న్యాచురల్ ఫినామినా బిగన్ టు సీన్ యాజ్ సోషల్ ప్రాబ్లమ్. సో అంతకుముందు పావర్టీ అనేది న్యాచురల్ ఫినామినా చూసేవాళ్ళు, తర్వాత సోషల్ ప్రాబ్లమ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా సోషల్ పావర్టీ కాజ్ మెయిన్ హ్యూమన్ ఇగ్నరెన్స్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల జరుగుతుంది. అలాగే పావర్టీ దెర్ఫోర్ కుడ్ బి స్టడీడ్ అండ్ రిడ్రెస్డ్. సో పావర్టీని స్టడీ చేసి దాన్ని పావర్టీని రూపమప్పడానికి చర్యలు తీసుకోవచ్చు. వన్ వే ఆఫ్ స్టడీయింగ్ దిస్ వాస్ త్రూ ద సోషల్ సర్వే దట్ వాస్ బేస్డ్ ఆన్ ద బిలీవ్ దట్ హ్యూమన్ ఫినామినా కెన్ బి క్లాసిఫైడ్ అండ్ మెజర్డ్. ఒకటేమో సోషల్ సర్వే చేసేసి, మనం సోషల్ సర్వే అనే దాని గురించి చాప్టర్ 5లో డిస్కస్ చేస్తాము. సో సోషల్ సర్వే చేసి ఏ సొసైటీలో దానికి పావర్టీకి ఎందుకు మెయిన్ రీజన్ అంటే వాళ్ళు ఎంప్లాయబుల్ లేరా, అన్ఎంప్లాయిడ్గా ఉన్నారా, లేదంటే వాళ్ళకి ఫుడ్ రీసోర్సెస్ యాక్సెస్ లేవా అని. సో ఇది ఇలా సోషల్ సర్వే చేసి మనకి దానికి సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు. సో థింకర్స్ ఆఫ్ ద ఎర్లీ మోడర్న్ ఎరా అవర్ కన్విన్స్డ్ దట్ ప్రోగ్రెస్ ఇన్ నాలెడ్జ్ ప్రామిస్డ్ ద సొల్యూషన్ టు ఆల్ సోషల్ ఇల్స్. ఫర్ ఎగ్జాంపుల్ Auguste Comte, the French scholar considered to be the founder of sociology, believed that sociology would be contribute to the welfare of humanity. సో థింకర్స్ అంతా కూడా ఏదైతే మోడర్న్ ఎరాకి సంబంధించిన వాళ్ళంతా కూడా కన్విన్స్ అయ్యారన్నమాట. ప్రోగ్రెస్ అనేది సొల్యూషన్ టు ఆల్ సోషల్ ఇల్స్ అనేది, ప్రోగ్రెస్ ఇన్ నాలెడ్జ్ ప్రామిస్ ద సొల్యూషన్ టు ఆల్ సోషల్ స్కిల్స్. సో సోషల్ ఇల్స్ అన్నిటికి కూడా నాలెడ్జ్ ప్రోగ్రెస్ అవ్వడం వల్ల సొల్యూషన్ అనేది దొరుకుతుందని. సో ఆగస్ట్ కాంటే అని ఫ్రెంచ్ స్కాలర్, సో ఈయన ఫౌండర్ ఆఫ్ సోషాలజీగా కన్సిడర్ చేస్తారు. సో సోషాలజీ వుడ్ కంట్రిబ్యూట్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూమనిటీ. ఈయన బిలీవ్ చేసింది ఏంటంటే సోషాలజీ అనేది హ్యూమన్ యొక్క వెల్ఫేర్కి కంట్రిబ్యూట్ చేస్తుందని. నెక్స్ట్ ద మెటీరియల్ ఇష్యూస్ దట్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ సోషాలజీ చూస్తే మనకి మెటీరియల్ ఇష్యూస్ వల్ల సోషాలజీ ఎలా ఏర్పడిందో చూస్తాం. సో ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ బేస్డ్ అపాన్ ఏ న్యూ డైనమిక్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, క్యాపిటలిజం. సో క్యాపిటలిజం పైన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది బేస్ అయిందనమాట. సో దిస్ సిస్టమ్ ఆఫ్ క్యాపిటలిజం బికేమ్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ క్యాపిటలిజం అంతా కూడా డ్రైవింగ్ ఫోర్స్ మెయిన్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో క్యాపిటలిజం ఇన్వాల్వ్డ్ న్యూ యాటిట్యూడ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. క్యాపిటలిజం అనేది న్యూ యాటిట్యూడ్స్ ఇన్స్టిట్యూషన్స్తో ఇన్వాల్వ్ అయినది. సో ఎంటర్ప్రీనర్స్ నౌ ఎంగేజ్డ్ ఇన్ సస్టైన్డ్ సిస్టమేటిక్ పర్సూట్ ఆఫ్ ప్రాఫిట్. సో ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా ఎంగేజ్ అయినారు సస్టైన్డ్ సిస్టమిక్ పర్సూట్ ఆఫ్ ప్రాఫిట్తో. ద మార్కెట్స్ యాక్టెడ్ యాజ్ ద కీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రొడక్టివ్ లైఫ్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ లేబర్ బికేమ్ కమోడిటీస్ హూజ్ యూస్ వాజ్ డిటర్మైన్డ్ బై రేషనల్ క్యాల్కులేషన్స్. సో మార్కెట్స్ అన్నీ కూడా యాక్ట్ చేశాయి అనమాట కీ ఇన్స్ట్రుమెంట్స్గా ప్రొడక్టివ్ లైఫ్కి. అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్, లేబర్ కూడా కమోడిటీస్గా మారినాయి. హూస్ యూస్ వాజ్ డిటర్మైన్డ్ బై రేషనల్ క్యాలిక్యులేషన్స్. సో ద న్యూ ఎకానమీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ రిప్లేస్డ్. సో న్యూ ఎకానమీ అంతా కూడా కంప్లీట్గా డిఫరెంట్గా అయింది ఇప్పుడు వాటి రిప్లేస్డ్ అనేది. సో ఇంగ్లాండ్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇంగ్లాండ్ సెంట్రల్గా ఉంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి. సో రెవల్యూషన్ ఇన్ ఆర్డర్ టు understand how far reaching change industrialization brought about was, we take a quick look at what life in a pre-industrial England was like. సో ఇంతకుముందు ప్రీ ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ ముందు ఇంగ్లాండ్ ఎలా ఉన్నది, బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ చూస్తే అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్స్ వద్ద చీఫ్ ఆక్యుపేషన్స్ ఆఫ్ ద బ్రిటిష్. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అనేది చీఫ్ ప్రాక్టీసెస్ అనమాట బ్రిటిష్. మోస్ట్ పీపుల్ లివ్డ్ ఇన్ విలేజెస్. చాలామంది కూడా విలేజెస్లో నివసించారు. అలాగే like in our Indian villages, there were peasants and landlords, the blacksmiths and leather workers, the weaver and potter, the shepherd and weaver. The society was small, it was hierarchical, that status and class positions of different people were clearly defined.
సో మన ఇండియన్ విలేజెస్ లాగానే అక్కడ కూడా రైతులు ఉన్నారు, జమీందారులాగా ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, బ్లాక్ స్మిత్స్ ఉన్నారు, లెదర్ వర్కర్స్, వీవర్స్, పాటర్స్ అంతా మన ఇండియాలో విలేజెస్లో ఏ విధంగా అయితే అక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి. సొసైటీ, విలేజ్ సొసైటీ అంతా కూడా చాలా చిన్నదనమాట. హైరార్కికల్ కూడా, అంటే స్టేటస్, క్లాస్ పొజిషన్స్ అన్నీ కూడా వారసత్వంగా వస్తున్నాయి, హైరార్కీగా ఉన్నాయన్నమాట. అంటే హయ్యర్ స్టేటస్, లోయర్ క్లాస్ అని అలా హైరార్కికల్ పొజిషన్స్తో క్లియర్గా డిఫైన్ చేస్తుంది. లైక్ ఆల్ ట్రెడిషనల్ సొసైటీస్, ఇట్ వాజ్ ఆల్సో క్యారెక్టరైజ్డ్ బై క్లోజ్ ఇంటరాక్షన్ విత్ ఇండస్ట్రియలైజేషన్. ఈచ్ ఆఫ్ దీస్ ఫీచర్స్ చేంజ్డ్. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఇండస్ట్రియలైజేషన్ వల్ల చేంజ్ అయిపోయినాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ aspects of the new order was the degradation of labor, the branching of work from the productive context of guild, village and family. సో ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూ ఆర్డర్ చూస్తే, ఒకటేమో లేబర్ డిగ్రేడేషన్, బ్రింజింగ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ ప్రొడక్టివ్ కాంటెక్ట్స్ ఆఫ్ గిల్డ్, విలేజ్ అండ్ ఫ్యామిలీ. సో బోత్ ద రాడికల్ అండ్ కన్జర్వేటివ్ థింకర్స్ ఫర్ appealed at the decline of the status of common laborer, not to mention the skilled craftsmen. సో ద అర్బన్ సెంటర్స్ ఎక్స్పాండెడ్ అండ్ గ్రీవ్. సో అర్బన్ సెంటర్స్ అన్నీ కూడా ఎక్స్పాండ్ అయినాయి, గ్రీవ్ అయినాయి. సో ఇట్ వాజ్ నాట్ దెర్ వర్ నో సిటీస్ ఎర్లియర్, బట్ దేర్ క్యారెక్టర్ prior to industrialization was different. The industrial cities gave birth to a completely new kind of urban world. సో ఇన్ ఇండస్ట్రీస్ ముందు, ఇండస్ట్రియలైజేషన్ కాకముందు సిటీస్ లేవంటే ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటి స్వరూపాన్ని మార్చేసిందనమాట. సో ఇండస్ట్రియల్ సిటీస్ అన్నీ కూడా ఒక కొత్త అర్బన్ వరల్డ్కి పుట్టుకనిచ్చాయి. సో ఇట్ వాజ్ మార్క్డ్ బై ద సూట్ అండ్ గ్రేమ్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బై ఓవర్క్రౌడెడ్ స్లమ్స్ ఆఫ్ ద న్యూ ఇండస్ట్రియల్ వర్కింగ్ క్లాస్, బ్యాడ్ శానిటేషన్ అండ్ జనరల్ స్క్వాలర్. ఇట్ వాజ్ ఆల్సో మార్క్డ్ బై న్యూ కైండ్స్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్స్. సో ఇండస్ట్రీస్ ఉండడం వల్ల, సో ఇండస్ట్రీ వచ్చే దుమ్ముధూళితో ఫ్యాక్టరీస్ అంతా కూడా, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే దాంతో అర్బన్ వరల్డ్ అంతా నిండిపోయింది. అలాగే స్లమ్స్ కూడా, ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసే పీపుల్ అంతా కూడా క్రౌడెడ్ స్లమ్స్లో బతుకుతున్నారు. శానిటేషన్ ఏమో క్లీన్గా లేదు, చాలా బ్యాడ్గా ఉంది, జనరల్ స్క్వాలర్తో. సో ఇట్ వాజ్ ఆల్సో మార్క్డ్ బై న్యూ కైండ్స్ ఆఫ్ సోషల్ ఇంటరాక్ట్స్. ఇది కూడా అంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ అంతా కూడా అర్బన్ వరల్డ్లో న్యూ కైండ్స్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్స్తో మార్క్ అయింది అనమాట. ద హిందీ ఫిలిం సాంగ్ ఆన్ ద నెక్స్ట్ పేజ్ క్యాప్చర్స్ బోత్ ద మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్పెరిమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సిటీ లైఫ్ ఫ్రమ్ ద ఫిలిం సిఐడి 1956. 1956లో సిఐడి ఫిలిం నుంచి ఈ విధంగా ఉందన్నమాట సాంగ్. సో దీన్ని పారాఫ్రైజ్ చూస్తే మనకి, డియర్ హార్ట్, లైఫ్ ఈజ్ హార్డ్ హియర్, యూ మస్ట్ వాచ్ దేర్ where you are going if you want to save yourself. This is Bombay, my dear. You will find buildings, you will find trams, you will find motors, you will find mills, you will find everything here except a human heart. సో మనకి ముంబై లాంటి సిటీస్లోన అక్కడ ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయి, మనకి బిల్డింగ్స్, కొత్త కొత్త ట్రామ్స్ ఉంటాయి, అలాగే మిల్స్ ఉంటాయి, మోటార్స్ ఉంటాయి. సో అలాగే పీపుల్ ఏమో హార్ట్లెస్గా ఉంటారు. సో దెర్ ఆర్ నో ట్రెస్ ఆఫ్ హ్యూమానిటీ హియర్, మానవత్వం అనేది ఉండదు. సో మచ్ ఆఫ్ వాట్ ఈస్ డన్ హియర్ ఈస్ మీనింగ్లెస్. ఇక్కడ అంతా కూడా మీనింగ్లెస్గా చేస్తుంది. దీని నుంచి పవర్ కానీ, మనీ కానీ, థెఫ్ట్ ఆర్ చీటింగ్ వల్లే జరుగుతుంది. సో ద రైట్ మాక్ ద హోమ్లెస్ యాజ్ వ్యాగబాండ్స్, బట్ వెన్ దే కట్ ఈచ్ అదర్స్ థ్రోట్స్ దెమ్సెల్వ్స్, ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్. ద సేమ్ యాక్షన్ ఈస్ గివెన్ వేరియస్ మీన్స్ ఇన్ దిస్ ప్లేస్. సో ఈ విధంగా అర్బన్ వరల్డ్లో లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఫిలిం సాంగ్ సిఐడిలో ఈ విధంగా ఉందన్నమాట. సో వర్కింగ్ క్లాస్ నైబరింగ్హుడ్స్ టు స్లమ్ లొకాలిటీస్. సో మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి అర్బన్ వరల్డ్లో. ఇలా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే దుమ్ము ధూళి, సూట్ అంటారు దాన్ని, బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇక్కడ స్లమ్ ఏరియాస్, వర్కింగ్ క్లాస్ అంతా కూడా నివసిస్తుంటారు క్రౌడెడ్ ప్లేసెస్లో. ఇలా ఉంటుంది లైఫ్, అర్బన్ వరల్డ్ లైఫ్ అంతా కూడా. సో బాంబేలో కూడా మనకి స్లమ్ ఉంది, సో ధారావి అని, అక్కడ కూడా లైఫ్ అలాగే ఉంటుంది. సో ద మాస్ ఆఫ్ ఇండియన్ handicraftsmen renewed as a result of the influx of manufactured machine-made goods of British industries were not observed in extensively developed indigenous industries. సో యూరోప్లో, బ్రిటిష్లో ఎక్కువగా, బ్రిటన్లో ఇండస్ట్రియలైజేషన్ అవ్వడం వల్ల సో మన ఇండియన్ క్రాఫ్ట్స్మెన్స్ అంతా కూడా దెబ్బతినాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇండస్ట్రీస్లో తయారు చేసిన క్లాత్ అంతా కూడా మన ఇండియాలోకి తీసుకొచ్చి డంప్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా మన ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్మెన్ అనేది రూన్ అయిపోయినాయి అనమాట. ఇండిజినస్ ఇండస్ట్రీస్ అన్నీ దెబ్బతిన్నాయి. సో ద రియూనిడ్ మాస్ ఆఫ్ దీస్ హ్యాండీక్రాఫ్ట్స్మెన్ ఇన్ ద మెయిన్ టుక్ టు అగ్రికల్చర్ ఫర్ సబ్సిస్టెన్స్. సో వీళ్ళంతా కూడా హ్యాండీక్రాఫ్ట్స్మెన్ అంతా కూడా వాళ్ళు బతుకు చేయడానికి వ్యవసాయం చూస్ చేసుకోవాల్సి వచ్చింది.
The factory and its mechanical division of labor were often seen as a deliberative attempt to destroy the peasant. సో ఫ్యాక్టరీస్ మెకానికల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది కూడా రైతుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఉండేదన్నమాట. సో ఆర్టిషన్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయిన దానివల్ల అలాగే ఫ్యామిలీస్ లోకల్ కమ్యూనిటీ కూడా డిస్ట్రాయ్ అయినాయి. The factory was perceived as an archetype of an economic regimentation. It also known only in barracks and prisons. According to Karl Marx, the factory was oppressive. సో కాల్ మార్క్స్ ప్రకారం ఫ్యాక్టరీ అనేది ఒప్రెసివ్ అనమాట. ఇట్ పొటెన్షియలీ లిబరేటింగ్. హియర్ వర్కర్స్ లర్న్ బోత్ కలెక్టివ్ ఫంక్షనింగ్ యాజ్ వెల్ యాజ్ కన్సర్ట్ ఎఫర్ట్స్ ఫర్ బెటర్ కండిషన్స్. సో ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ వాళ్ళు ఫంక్షనింగ్ తెలుసుకుంటున్నారు, అలాగే బెటర్ కండిషన్స్కి ఎఫర్ట్ కూడా కన్సర్న్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అనదర్ ఇండికేటర్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ వాజ్ ద న్యూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్లాక్ టైమ్ as a basis of social organization. So a crucial aspect of this was the way in which 18th and 19th centuries the tempo of agriculture and manufacturing labor increasingly came to set by the clock and calendar in a way very different from modern forms of work. Prior to the development of industrial capitalism, work rhythms were set by factors such as the period of daylight, break between tasks, and the constraints of deadlines of social duties. Factory production implied the synchronization of labor. It began punctually, had steady pace, and looked place for set hours and particular days of the week. In addition, the clock injected a new urgency to work for both employer and a new employee. Time is no money, it's not passed but spent. సో ఇండస్ట్రియలైజేషన్ ముందు సూర్యుడు వస్తే వర్క్ చేసేవాళ్ళు, మళ్ళీ మధ్యలో బ్రేక్స్ తీసుకొని ఆ విధంగా ఉండేది. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ వచ్చిందో, ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసినాయో, అప్పుడు టైం అనేది కీ రోల్ ప్లే చేసిందనమాట. సో అప్పుడు వాళ్ళంతా కూడా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అంతా కూడా సింక్రొనైజ్ చేసుకుంటూ లేబర్స్ కానీ ఎంప్లాయీ అంతా కానీ ఈ క్లాక్స్ టైం పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. సో టైం అనేది అప్పుడు మనీగా మారిపోయింది. టైమ్ ఈజ్ నాట్ పాస్డ్ బట్ స్పెండ్. సో టైంని పాస్ చేయలేము, స్పెండ్ చేయాల్సిందే ఎర్నింగ్ కోసం. సో నెక్స్ట్ వై షుడ్ వి స్టడీ ద బిగినింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషాలజీ అనేది పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్ కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.